పేరెంట్స్ ఈ 5 థింగ్స్ మీ డాటర్స్ కి కంపల్సరీ నేర్పియాలి. అవి ఏంటి? ఫస్ట్ వన్, హౌ టు సే నో. అంటే మనం ఆడవాళ్ళము పక్క వాళ్ళని ప్లీజ్ చేయాలని చెప్పేసి మనం బాధపడుతున్నా కూడా అన్నిటికీ ఎస్ చెప్పడం అలవాటు అయిపోయింది. మన పేరెంట్స్ అలా టీచ్ చేస్తారు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు అని చెప్పేసి. బట్ మీరు మీ పిల్లలకి మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అనేది నేర్పియాలి. సో మీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు పక్క వాళ్ళకి నో చెప్పాల్సి వస్తుంది. నో మ్యాటర్ వాట్ వాళ్ళు ఫీల్ అయినా దట్స్ ఓకే, బట్ మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే నో చెప్పడం నేర్చుకోవాలి. పేరెంట్స్ మీరు కూడా అలాగే బిహేవ్ చేయండి పిల్లల దగ్గర. సెకండ్ వన్, కైండ్ గా ఉండాలి, దాంతో పాటు స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు, బీయింగ్ కైండ్ అంటే వీక్ అనుకుంటారు. బట్ కైండ్నెస్ ఈజ్ డిఫరెంట్, వీక్నెస్ ఈజ్ డిఫరెంట్. కైండ్ గా ఉంటూ స్ట్రాంగ్ గా ఉండడం నేర్పియాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఇప్పుడు. ఫర్ సపోజ్ మీ అమ్మాయి ఉంది, ఎవరైనా వచ్చేసి తనది షాంపూనో ఏదో కావాలి అని అడుగుతారు హాస్టల్లో, తను ఎస్ అంటది. ఎందుకంటే షీ వాంట్ టు బి కైండ్. బట్ అదేమైపోతుంది, నెక్స్ట్ టైం తన పర్మిషన్ లేకుండానే వాళ్ళు తన ప్రోడక్ట్స్ వాడడం అలవాటు అయిపోతుంది. అప్పుడు తనకి నేను వీక్ అనే ఫీలింగ్ వస్తుంది. మీరు డాటర్ కి ఏం ట్రైన్ చేయాలంటే ఒక ఎఫెక్టివ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి. అంటే మీరు నా ప్రోడక్ట్స్ వాడండి, బట్ నా పర్మిషన్ అడగండి ప్రతిసారి అనే బౌండరీ సెట్ చేయాలి. సో అప్పుడు ఆమె స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది, కైండ్ ఉంటుంది బట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది కైండ్ అండ్ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో నేర్పియండి. థర్డ్ వన్, ఇట్స్ ఓకే టు మేక్ మిస్టేక్స్. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మిస్టేక్స్ చేస్తారు. బట్ మిస్టేక్స్ చేస్తూ అయ్యో నేను మిస్టేక్ చేసినా అని గిల్ట్ ఫీల్ అయ్యి ఆ గిల్ట్ లో స్టక్ కాకుండా లైఫ్ ముందరికి పోవాలి. లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఓకే, అందరు మిస్టేక్స్ చేస్తారు, బట్ యూ షుడ్ మూవ్ ఆన్ అనేది అమ్మాయిలకు మనం నేర్పియాలి. ఇంకోటి ఏంటి, ఫోర్త్ వన్, యు ఆర్ ఎనఫ్. యు ఆర్ ఎనఫ్ అంటే నో మ్యాటర్ వాట్, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండాలి. హౌ ఐఎమ్, నేను ఎలా ఉన్నానో ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఇట్ అనేది వాళ్ళకి నేర్పియాలి. పక్క వాళ్ళని ప్లీజ్ చేయడము, పక్క వాళ్ళ ప్రేజే మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వడము, అలాంటివి పిల్లల దగ్గరికి రాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే యు ఆర్ ఎనఫ్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేసేటట్టు మీరు ట్రైన్ చేయాలి. ఫిఫ్త్ వన్, వాయిస్ మ్యాటర్స్. అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీ థాట్స్ ని మీరు ఏమైతే ఫీల్ అవుతున్నారో అలాంటివి మీరు పక్క వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే వాయిస్ మీరు బిల్డప్ చేసుకోవాలన్నమాట. అంటే భయపడొద్దు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, భయంగా ఉన్నా కూడా మీ థాట్స్ ని మీరు ఓపెన్ గా కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో మీ వాయిస్ మ్యాటర్స్. మీరు చెప్పకపోతే పక్క వాళ్ళు యు ఆర్ ఓకే విత్ ఇట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి ఫీలింగ్ వాళ్ళకి తెప్పేద్దు అని అంటే మీరు లోపల ఏం ఫీల్ అవుతున్నారో అది బయటకు చెప్పాలి. సో యువర్ వాయిస్ మ్యాటర్స్ అనేది కూడా నేర్పియాలి. ఈ 5 థింగ్స్ మీ అమ్మాయిల దగ్గర కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.